వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. నవ్యాంధ్ర ఉమ్మడి రాష్ట్ర గణాంకాలు తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు డిఎస్సి నియామకాల్లో ఛాంపియన్ అని కొనియాడారు వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు దాకా ఇప్పటి వరకు 14 డిఎస్సీలు నిర్వహించారని, అందులో అత్యధిక ఉపాధ్యాయ నియామకాలు జరిపింది సీఎం చంద్రబాబు అని చెప్పారు. 14 సార్లు డిఎస్సి నిర్వహించి 1,96,619 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వానిదేనని చెప్పారు. డిఎస్సి 2025లో ఎంపికైన ఉపాధ్యాయులకు వినుకొండ మండలం విఠంరాజుపల్లె సమీపంలోని వివేకానంద బీఈడీ కళాశాలలో తరగతులు నిర్వహిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మంగళవారం శిక్షణా తరగతులను సందర్శించారు. ఈ నెల 13న కొత్త ఉపాధ్యాయులు తమకు కేటాయించిన పాఠశాలలో విధులు చేరనున్నారని అనంతరం మాట్లాడిన చీఫ్ విప్ జీవి నూతనంగా ఉపాధ్యాయులు ఎంపికైన వారంతా కూడా జన్మభూమి స్ఫూర్తితో పనిచేయాలని, ఏ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలే అని, ఉపాధ్యాయులు ఇచ్చింది మాత్రం చంద్రబాబు ప్రభుత్వం మాత్రమేనని వెల్లడించారు. రికార్డు సమయంలో పూర్తి చేసిన డిఎస్సి ప్రక్రియలో ఎన్నో సవాళ్లు, ఇబ్బందులు వచ్చినా చిన్న పొరపాట్లు, అవినీతి తావు లేకుండా ప్రతిభ ఆధారంగా నియామకాలు చేపట్టడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ప్రతి సంవత్సరం డిఎస్సి వేస్తా అన్నాడా లేదా? 2019లో ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు? ప్రతి సంవత్సరం డిఎస్సి టీచర్స్ నియామకం చేస్తా అన్నాడు. అవునా కాదో చెప్పండి. ఎంతో ఆశ పెట్టుకొని చదువుకున్న యువతంతా ఓట్లేసి బ్రహ్మాండం గెలిపించారు. గెలిచిన తర్వాత 5 సంవత్సరాల్లో ఒక టీచర్ ఉద్యోగం చేసి నియామకం జరిగిందండి. ఒక్క టీచర్ ఉద్యోగం జరిగిందండి. 5 ఏళ్లలో మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ అండి. మీరు జీవితాంతం గుర్తుపెట్టుకోవాలండి. ఏమండి, సమాజంలో జన్మభూమి స్ఫూర్తిని విద్యార్థుల్లో నింపాల్సిన బాధ్యత టీచర్స్ దండి. దేశభక్తుల్ని తయారు చేయాల్సిన బాధ్యత మీదండి. జన్మభూమి స్ఫూర్తిని తయారు చేయాలండి. ఈ రోజులు చెడు అలవాట్లకు లోనై పిల్లలు ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకోవడం, అమ్మ నాన్న తిరిగి ఆత్మహత్య చేసుకోవడం. ఈ రోజు పిల్లలు ఎంత బలహీనంగా తయారయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. కొంతమంది ప్రైవేట్ స్కూల్స్లో చదివేవాళ్ళు మార్కులు రాలేదనో, అమ్మ తిట్టిందనో, నాన్న తిట్టాడనో సూసైడ్ చేసుకుంటున్నారు. ఎన్నో ప్రాణాలు బలైపోతున్నాయి. కాబట్టి ఈరోజు మీరు వాళ్ళని మానసికంగా విద్యార్థుల్ని బలోపేతంగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. అలాగే మీరు జన్మభూమి స్ఫూర్తితో పనిచేయండి. ఇప్పటిదాకా 14 డిఎస్సిలో అటు అన్న ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు గారు హైయెస్ట్ రిక్రూట్మెంట్ చేసింది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు అండి. మొత్తం 14 డిఎస్సీలు ఒక తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా జరిగింది. 1,96,600 ఉద్యోగాల నియామకాలు జరిగినాయండి. టీచర్స్ మొత్తం ఎన్డీఏ పాలనలో, తెలుగుదేశం పాలనలో, ఎన్డీఏ పాలనలో ఈ నియామకం జరగడం ఒక గొప్ప విషయం అండి.